ఈ గ్రాటిట్యూడ్ యొక్క సీక్రెట్ తెలుసుకొని మనం ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అని అంటే, గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ టూల్. ఒక అద్భుతమైన టూలు, ఒక ఆయుధంగా తెలుసుకోవచ్చు మనం. ఈ గ్రాటిట్యూడ్ అనే ఆయుధం గనక మనకు తెలిస్తే, ఈ ఆయుధాన్ని, ఈ పనిముట్టుని, ఈ టూల్ ను ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది గనక మనకు తెలిస్తే ఖచ్చితంగా మనందరం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఇది తెలియకపోవడం వల్లనే చాలా మంది విజయం అంచుల దాకొచ్చి కూడా విజయాన్ని అందుకోలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే కృతజ్ఞతను మించిన దైవం లేదు. మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సక్సెస్ ని చేరుకుంటాం. కానీ నీకు గనక ఒక కృతజ్ఞత భావము, గ్రాటిట్యూడ్ గనక తెలిస్తే, నీకు గ్రాటిట్యూడ్ గనక తెలిస్తే, ఒక 10 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, మీరు స్టెప్స్ ఎక్కుతూ పోతే విజయాన్ని చేరుకుంటారు, అంటే అక్కడికి చేరుకుంటారు. దానికి కొంచెం కష్టం అవుతుంది, అంటే శ్రమతో కూడుకున్నది. కానీ నీకు కనుక గ్రాటిట్యూడ్ తెలిస్తే, నీకు గ్రాటిట్యూడ్ యొక్క సీక్రెట్ తెలిస్తే, అదే 10 ఫ్లోర్స్ ని జస్ట్ ఒక బటన్ కొట్టి లిఫ్ట్ లో చేరుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఆ 10 ఫ్లోర్స్ స్టెప్ బై స్టెప్ నీ స్టెప్స్ ద్వారా ఎక్కితే ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఈ లిఫ్ట్ ద్వారా నువ్వు సక్సెస్ ని చేరుకోవడం, దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్ సక్సెస్. మీరు కనుక గ్రాటిట్యూడ్ తెలుసుకుంటే, గ్రాటిట్యూడ్ యొక్క పవర్ తెలుసుకుంటే, లిఫ్ట్ లో మీ సక్సెస్ ని సునాయాసంగా చేరుకోవచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో యూ కెన్ బూస్ట్ యువర్ సేల్స్. మీరు మీ సేల్స్ ను 10x చేసుకోవచ్చు. అలాగే స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్. సో మీ యొక్క బంధాలను, మీ యొక్క అనుబంధాలను, మీతోటి ఉన్న బాండింగ్స్, రిలేషన్షిప్ ను కూడా 10 పెంచుకోవచ్చు. అలాగే క్రియేటివ్ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. అంటే మనం గనక ఈ గ్రాటిట్యూడ్ యొక్క సీక్రెట్ తెలిస్తే, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితోటి కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి స్ట్రాంగ్ బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాంటి అద్భుతమైన శక్తి మనకు ఒక గ్రాటిట్యూడ్ ద్వారానే ఉంది. సో అది తెలుసుకుందాం. గ్రాటిట్యూడ్ ఏ విధంగా చెప్పాలి? గ్రాటిట్యూడ్ అనేది ఉన్న మాటకి చెప్పాలి. చాలా మందికి గ్రాటిట్యూడ్ ఏ విధంగా తెలియజేయాలో తెలియదు. సో నిద్ర లేచిన నుంచి, మనము ప్రొద్దున నిద్ర లేచిన నుంచి నిద్రపోయే వరకు మీతోటి అనుబంధం ఉన్న, మీతోటి టచ్ లో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా మనము గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనల్ని ప్రతిరోజు తీసుకొచ్చే మన బైక్ ఉంది. మీ బైక్ కు మీరు థ్యాంక్స్ చెప్పాలి. సార్ బైక్ కు మాటలు వచ్చా, నిజంగా బైక్ గ్రాటిట్యూడ్ తీసుకుంటుందా అనేది ఒకసారి మనం తీస్తే, పక్కాగా 100% మీరు చెప్పే గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ గ్రాటిట్యూడ్ అనేది మీ బైక్ తీసుకుంటుంది. హౌ సార్, ఎలా? సో వీఆర్ ఆల్ ఆర్ కనెక్టెడ్ విత్ యూనివర్స్. ఈ యూనివర్స్ తోటి కనెక్ట్ అయి ఉన్నాం. సో మనం ఇప్పుడు మొబైల్లో చూస్తున్నాం, మన అందరం కూడా కనెక్ట్ అయి ఉన్నాం, జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నాం. సో జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నాము, కానీ మనము ఈ కనెక్టివిటీని చూడగలుగుతున్నామా? గాలిలో చూస్తలేము. సో సేమ్ టు సేమ్ మనం కూడా, మనందరం కూడా ఈ విశ్వంలో ఒక తెలియని ఒక మ్యాగ్నెటిక్ పవర్ పవర్ తోటి మనందరం కూడా కనెక్ట్ అయి ఉన్నాం. సో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు, ప్రతి ఒక్క వ్యక్తికి నీ యొక్క కృతజ్ఞత భావాన్ని కనుక చెప్తే, అది రెట్టింపై ఈ విశ్వం అనేది మనకు 10గా ఇస్తుంది. ఈ యూనివర్స్ అనేది మీరిచ్చే గ్రాటిట్యూడ్ కు, మీరు ఏది ఇచ్చినా కూడా 10x మనకి ఇస్తుంది, 10 ఇస్తుంది. సో మీరు పొందే ఏదైతే సేవలు,
ఏదైతే తీసుకుంటున్నారో దానికి ప్రతిరోజు నిద్ర లేవగానే మన గ్రాటిట్యూడ్ అనేది స్టార్ట్ చేస్తే, స్టార్ట్ యువర్ డే విత్ గ్రాటిట్యూడ్. నిద్ర లేవగానే స్టార్ట్ చేయండి గ్రాటిట్యూడ్. ఏం స్టార్ట్ చేయాలి? మనము నిద్రపోయిన వాళ్ళు దాదాపు ప్రతిరోజు ఈ 150 కోట్ల మన ఇండియన్స్ కావచ్చు, 700 కోట్ల ఈ ప్రపంచంలో మనుషులలో ప్రతిరోజు 1,00,000 మంది నిద్రపోయి నిద్రలే పైకి వెళ్ళిపోతున్నారు. కానీ మనం నిద్ర లేచాము అని అంటే ఆ విశ్వానికి, ఆ మనకు తెలియని ఒక పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ కి, ఆ దైవానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అలాగే మన కళ్ళు, చేతులు, మన దేహం ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా ఈ దేహంలో, ఈ దేహానికి మనం థ్యాంక్ఫుల్ చెప్పాలి. ప్రతిరోజు మనల్ని మనము మాట్లాడుతూ ఉండాలి, మనతో మనము సెల్ఫ్ టాక్ చేస్తూ ఉండాలి. ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ గుడ్, ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ బెస్ట్. ఈ విధంగా మనకు మనము ఎప్పుడైతే మనం పాజిటివ్ టాక్ చేసుకోగలుగుతామో, మనల్ని మనము ఎప్పుడైతే ఇట్లా మెచ్చుకుంటూ ఉంటామో, ఖచ్చితంగా మనం ఇచ్చేది ఏదైనా కూడా ఈ విశ్వం తీసుకొని దానికి 10 ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు బెస్ట్ లేకపోవచ్చు, ఇప్పుడు మనం రిచ్ లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు గనుక మనము మైండ్ఫుల్నెస్ గనుక, బీ మైండ్ఫుల్ ఆఫ్ ద వే యు స్పీక్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు గనుక పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటే, నిన్ను నువ్వు గనుక ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటుంటే, ఈ విశ్వం ఏదైతే ఇచ్చిందో దానికి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటే, ఖచ్చితంగా ఆ అఫర్మేషన్స్, ఆ థాట్స్ కు మొత్తం కూడా ఈ విశ్వంలోకి వెళ్ళి మనకు అది 10 రెట్టింపు అనేది రావడం జరుగుతుంది. ఆ అఫర్మేషన్స్ అనేటివి మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తాయి. అలాగే మన సరౌండింగ్స్ కూడా మొత్తం కూడా ఎల్లప్పుడూ ఒక పాజిటివ్నెస్, నువ్వు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ కనుక అలవాటు చేసుకుంటావో, నీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా, నీ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఒక పాజిటివ్నెస్ తోటి పోతుంది. సో స్పెండ్ టైం విత్ పీపుల్ హూ హ్యావ్ పాజిటివ్ అవుట్లుక్. ఖచ్చితంగా మనం ఎదగాలి అని అనుకుంటే, ఏదైనా రంగం ఉండండి, మనము సక్సెస్ అవ్వాలి, మనం ఎదగాలి అని అనుకుంటే, మనం 100కు 100% ఎవరితోటి ఉండాలి అని అంటే పాజిటివ్ పీపుల్ తోటి మాత్రమే ఉండాలి. మనం గనక నెగిటివ్ పీపుల్ తోటి ఉంటే, ఒక సామెత ఉంది, 6 నెలలు కలిస్తే వాడు వీడైతాడు, వీడు వాడైతాడు అనేది ఒకటి ఉంది. కాబట్టి మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ తోటి, పాజిటివ్ పీపుల్ తోటి స్పెండ్ చేయాలి మనకున్న అమూల్యమైన సమయాన్ని. ఆ విధంగా చేయకపోతే కొన్ని రోజులకు మనల్ని డిస్కరేజ్ చేసి మనల్ని ఈ సిస్టమ్ నుంచే వాళ్ళు బయటకు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనము మెచ్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఏదైతే విశ్వం ఇచ్చిందో దానికి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి. మనం ఎన్విరాన్మెంట్ కూడా ఎప్పుడు పాజిటివ్నెస్ తోటి ఉంటే ఈ విశ్వం అనేది మనకు, మనం ఏదైతే ఇస్తున్నామో దానికి రెట్టింపు ఇవ్వడం జరుగుతుంది. సో గ్రాటిట్యూడ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. మనము గ్రాటిట్యూడ్ యొక్క ప్రభావం సేల్స్ మీద, మన డైరెక్ట్ సెల్లింగ్ మీద ఏ విధంగా ఉంటుంది? మనం ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ లో, సో మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండే చిన్న ప్రాబ్లమ్స్ ఏంది? మనం ఎవరికైనా చెప్తూ ఉంటే, ఒక 10 మందికి చెప్తే అందులో 9 మంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మన ఇంటర్లు, మన రిలేషన్స్, మన అక్క, తమ్ముడు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళని 90% ఇదేదోరా పిచ్చిగా చేస్తున్నాడు, వాడు చెప్తే వినట్లేదురా, ఇదేదో డైరెక్ట్ సెల్లింగ్ అంట, ఏదో ప్రొడక్ట్స్ పట్టుకొని వస్తున్నాడు అని వాళ్ళు తెలియకుండా మన రిలేషన్షిప్ అంతా కూడా మనల్ని డిస్కరేజ్ చేస్తారు. కానీ మీరు గనుక ఈ థ్యాంక్ఫుల్నెస్, ఈ గ్రాటిట్యూడ్ గనుక మీ లోపల ఇంజెక్ట్ చేసుకుంటే, కల్టివేట్ చేసుకుంటే, ఇంకల్కేట్ చేసుకుంటే, ఖచ్చితంగా మనకున్న ఎన్విరాన్మెంట్ కూడా, మన రిలేషన్షిప్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. మన రిలేషన్ అంతా కూడా, మన బిజినెస్ అంతా కూడా రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన సక్సెస్ అనేది అంత తొందరగా వస్తుంది. ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ టు యువర్ clients helps to build trust
అండ్ లాయల్టీ లీడింగ్ టు రెస్ట్, రిపీట్, బిజినెస్ అండ్ రిఫ్లెక్స్. అంటే మనం గనుక మన దగ్గర వాళ్ళతోటి, మన రిలేషన్స్ తోటి ఈ గ్రాటిట్యూడ్ భావన గనుక కలిగి ఉంటే ఆ బంధాలు అనేటివి స్ట్రాంగ్ అయితాయి. వన్స్ ఒకసారి మన బాండింగ్స్, అది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, మన మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడితే నువ్వు ఐఎంసి గురించి ఏది చెప్పినా కూడా వాళ్ళు నో చెప్పడానికి ఉండదు. చాలా మంది మనకి ఏంది కారణము అని అంటే వాళ్ళకు మనకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది లేకపోవడం. ఈ బాండింగ్ ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే గ్రాటిట్యూడ్ అనే భావనతో ఏర్పడుతుంది. సో మనం ఎప్పుడు కూడా నిరంతరం ఈ గ్రాటిట్యూడ్ భావన కలిగి ఉంటే మనకు తెలియకుండానే మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి. మనకు తెలియకుండానే మనం మోటివేట్ అవుతూ ఉంటాం. సో ఈ థ్యాంక్ఫుల్నెస్ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్. మీన్స్ థ్యాంక్ఫుల్నెస్ అంటే మనల్ని, అంటే ఒక సినిమా డైలాగ్ ఉంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అనే డైలాగ్ అథారిటీకి దారేది సినిమాలో ఉంటుంది. సో థ్యాంక్ఫుల్ చెప్పడము అని అంటే అందరి వల్ల కాదు. యు బిలీవ్ ఆర్ నాట్, థ్యాంక్స్ చెప్పడము అని అంటే ఒక రకంగా నేను థ్యాంక్స్ చెప్పడమా, నేను కృతజ్ఞత చెప్పడమా అనే భావన చాలా మందికి ఉంటుంది. అంటే మనము తగ్గడం, అక్కడ ఎక్కడ తగ్గితే మనకు ఏదైతే ఉందో అక్కడ మనం నెగ్గడానికి అవకాశం ఉంది. సో ఈ విశ్వం కూడా ఎప్పుడు కూడా మనల్ని పరీక్ష పెడుతూ ఉంటుంది. సో మనం గనక ఈ థ్యాంక్ఫుల్నెస్, ఈ తగ్గడం అనేది తెలుసుకుంటే మనం 100% నెగ్గడానికి అవకాశం ఉంది. సో ఫీలింగ్ థ్యాంక్ఫుల్ యువర్ సక్సెస్ కెన్ బి బూస్ట్ యువర్ ఎంతూజియాజం. మనలో ఒక ఉత్సాహం పెరుగుతుంది. మనం గనక ఈ థ్యాంక్ఫుల్నెస్ ని మన నరనరాల్లో గనక తెచ్చుకుంటే మనం అందరం కూడా ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది, మన లోపల మోటివేషన్ పెరుగుతుంది, ఇంప్రూవ్డ్ పెర్సిస్టెన్సీ, మన లోపల ఒక రకమైన పట్టుదల పెరుగుతుంది. సో మనము ఎంత కష్టపడ్డా కూడా ఒక రకమైన అప్పుడప్పుడు మనందరికి ఒక నిర్వేదము, ఒక నిరాశ, నిస్పృహలు రావడం జరుగుతుంది. ఆ నిరాశ నిస్పృహలు రావద్దు అని అంటే మన లోపల ఈ థ్యాంక్ఫుల్నెస్, మనకి ఏదైతే ఇచ్చిండో, ఒక ఆయన రిజెక్ట్ చేసిండో థ్యాంక్ యూ చెప్పండి, ఒక ఆయన వద్దు ఇదంతా వేస్ట్ అని చెప్పిండు, థ్యాంక్ యూ చెప్పండి, పర్లేదు. ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి? సో ఆయన వల్ల మనం ఏదో ఒకటి కొత్త విషయాల్ని నేర్చుకుంటున్నాం. మీకు తెలుసో లేదో, మనల్ని తొక్కేసిన వాళ్ళకి, మనల్ని మోసం చేసిన వాళ్ళకి కూడా అప్పుడప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మోసం చేయకపోయి ఉంటే, వాళ్ళు కనుక మనకు ఆ సంఘటన కనుక తీసుకురాకపోయి ఉంటే మనం నేర్చుకునే వాళ్ళం కాదు. యు బిలీవ్ ఆర్ నాట్, మనల్ని మన దగ్గర వాళ్ళే కొన్నిసార్లు మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి థ్యాంక్ఫుల్ గా ఉండాలంట. ఎందుకు? నాకు ఒక జీవిత పాఠం చెప్పినాం, ఇంకొకసారి మనం పెద్ద మొత్తంలో మోసపోకుండా ఉండడానికి. ఒక చిన్న మోసమే కావచ్చు, ఒక 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలే కావచ్చు, కానీ అదొక పాఠంగా మనం నేర్చుకుంటే వాళ్ళకు ఒక గ్రాటిట్యూడ్ చెప్పాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, మోసం చేసినావు కదా, ధన్యవాదాలు, నాకు ఒక జీవిత పాఠం నేర్పినావు. ఎందుకు? మళ్ళీ మనం జీవితంలో ఇంకోసారి అలాంటి పెద్ద మొత్తంలో మోసపోయే అవకాశం ఉండదు. సో ఇలాంటి రిజెక్షన్స్ ని, మనకు వచ్చే డీలింగ్ విత్ రిజెక్షన్, షిఫ్ట్ యువర్ మైండ్ సెట్ ఫ్రమ్ ద డిసప్పాయింట్మెంట్ టు థ్యాంక్ఫుల్నెస్ ఫర్ ద ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ గ్రో. ఇక్కడ అద్భుతంగా చెప్తున్నారు, గ్రాటిట్యూడ్ కనుక మనం తీసుకుంటే మనం ఈ రిజెక్షన్స్ ని, ఏవైతే మనకు నోస్ ఉన్నాయో ఆ రిజెక్షన్స్, నోస్ ని మనం పాజిటివ్ గా మార్చుకోవడానికి, పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి మనకి ఈ గ్రాటిట్యూడ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, మనం చాలా ఒత్తిడిలో ఉంటాం ప్రతిరోజు.
ఆ ఒత్తిడిని జయించడానికి కూడా మనకు గ్రాటిట్యూడ్ అనేది మనకు తెలియకుండానే మనకు ఉపయోగపడుతుంది. అలాగే స్టేయింగ్ మోటివేటెడ్, మనం నిరంతరం కూడా ఆ మనకొచ్చే సరౌండింగ్స్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, దాదాపు కూడా నో చెప్తూ ఉంటారు, దాదాపు ఇది వేస్ట్ అంటుంటారు. చాలా మంది, అంటే మెజారిటీ, నేను నెగిటివ్ చెప్పట్లేదు, మెజారిటీ మన డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చిన తర్వాత మనకు సమాజం గాని వ్యక్తులు గాని మనందరూ కూడా ఒక రకంగా మనని రిజెక్ట్ చేస్తుంటారు. సో వాటి నుంచి మనము సక్సెస్ వైపు వెళ్ళడానికి, మనం మోటివేటెడ్ గా ఉండడానికి, మన స్ట్రెస్ అంతా కూడా తగ్గించుకోవడానికి మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం, అద్భుతమైన టూల్, ఒక సీక్రెట్ ఏంది అని అంటే గ్రాటిట్యూడ్. నిరంతరం గ్రాటిట్యూడ్ గా ఉండండి. సో మనం మోటివేటెడ్ గా ఉండడానికి గ్రాటిట్యూడ్ ఉపయోగపడుతుంది. హౌ సార్, ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రాటిట్యూడ్ కు మోటివేషన్ కు ఏ విధంగా సంబంధం ఉంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా చెప్పగలుగుతారా? మనము మోటివేటెడ్ గా ఉండడానికి గ్రాటిట్యూడ్, మీరు గ్రాటిట్యూడ్ చెప్పిన ప్రతిసారి మీ లోపల ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. యు బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మండి, ఇది సెల్ఫ్ గా ఎవరికి వారు చేస్తే తప్ప దీని అనుభూతిని మీరు పొందలేరు. ఏ విధంగా? మీరు కనుక ఒకరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి, అంటే గుండె లోతుల్లోంచి గనక మీరు ఒకరికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తే, మనసు లోతుల్లోంచి గనక చెప్తే, వాళ్ళకు వచ్చే ఆనందం కంటే మీకు ఈ విశ్వం ఇచ్చే ఏదైతే ఎనర్జీ, ఒక రకమైన ఫీలింగ్ ఏదైతే ఉందో అది మనల్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది. నా సొంత రీసెంట్ గా చెప్తున్నా, రీసెంట్ గా 2 days బ్యాక్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, నిద్రలో మొబైల్ పడిపోయింది. ఒక పర్సన్ దాన్ని స్టోలెన్ చేసిండు, ఆల్రెడీ దొంగలించిండు దాన్ని. 11 o'clock ఆ టైంలో దాదాపు అందరం నిద్రపోయినాక నా బ్యాగ్ లో ఉన్న ఒక పర్సన్ దాన్ని మొత్తం గమనించి ఆయన స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్ లో పెట్టడం అంతా చూసిండు. అది చూసి ఆయనను హెచ్చరించి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఈ విధంగా చేయడం తప్పు, నువ్వు ఒక మొబైలే అనుకుంటున్నావు కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని నా మొబైల్ నాకు తీసుకొచ్చిండు. ఆయనకు నేను రెండు చేతుల శిరస్సు వంచి నమస్కరించిన. ఎందుకు సార్ మీరు గట్లెందుకు చేస్తున్నారు అని అన్నాడు. నో, నువ్వు చేసింది ఏదైతే ఉందో హెల్ప్, దానికి నేను ఏమిచ్చినా కూడా రుణం తీసుకోలేను, కానీ 2 చేతులను మీకు నమస్కరిస్తున్నాని తల వంచి ఆయనకు నేను 2 చేతుల దండం పెట్టి, నేను బస్సు దిగే ప్రతిసారి కూడా మాక్సిమం జర్నీ చేసినప్పుడు దిగేటప్పుడు థ్యాంక్ యూ డ్రైవర్ సాబ్ అంట. ఇక్కడ కొంచెం ఉంది కాబట్టి థ్యాంక్ యూ డ్రైవర్ సాబ్ అంట. ఆయన వింతగా చూస్తాడు, ఎందుకంటే వందల వేల మంది జర్నీ చేస్తుంటారు కానీ ఎవరికి గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది తెలియదు. సో మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, మన గమ్యానికి సేఫ్ గా తీసుకొచ్చిండు అని అంటే ఆయన ఒక గ్రాటిట్యూడ్ కనుక మనం ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు చూడండి. సో ఇది కనుక మనం అలవాటు అయితే మనకు తెలియకుండానే మనలో, అంటే మన దగ్గర ఉన్న రిలేషన్షిప్ అంతా కూడా ఒక స్ట్రాంగ్ అవుతుంది. మీ భార్యకు మీరు థ్యాంక్స్ చెప్పండి, మీ పిల్లలకు మీరు థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది వైఫ్లకు రోజుకు కనీసం ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్తారు? ఆమె అద్భుతంగా వంట చేస్తుంది, ఒక 10 సార్లు అడుగుతుంది, ఏమండి టేస్ట్గా ఉందా, ఏమండి బాగుందా. మనం ఏదో మొబైల్లో ఉండి ఏదో ఆలోచించుకుంటా తింటాం గాని ఆమె నీ యొక్క రెస్పాన్స్ కోసం ఒక 4-5 సార్లు వెయిట్ చేస్తుంటుంది. నా జీవితంలో ఇప్పటి వరకు స్టిల్ నౌ భోజనం బాగా కాలేదు, లేదు సాల్ట్ ఎక్కువైంది, తక్కువైంది, కారమైంది అనే మాటలు ఇప్పటికీ స్టిల్ నౌ కూడా నేను ఒక్కసారి కూడా చెప్పలే. సూపర్ అయిందని చెప్తా. ఈవెన్ దో వాళ్ళు సాల్ట్ మర్చిపోయిందా నేను హ్యాపీగా తింటా,
కానీ తిన్న తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, మీరు వేసుకోండి మరి అంటే, మరి నాకే అనిపించిందేమో అనే మాట చెప్తా. కానీ మనం గనక ఈ విధంగా థ్యాంక్స్ చెప్తే, మన కనుక చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళ ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. వాళ్ళు చేసే చిన్న చిన్నవే కావచ్చు, కానీ ఈ థ్యాంక్ఫుల్నెస్ అలవాటైతే మన ఇల్లు ఒక నందనవనం అవుతుంది, ఒక బృందావనం అవుతుంది. ఇది లేకపోవడం వల్లనే మనలో ఉన్న చాలా చాలా రిలేషన్షిప్స్, మన డౌన్ లైన్ అప్ లైన్ కూడా, అప్ లైన్ కు మనం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్, నా అప్ లైనర్లకు నేను జీవితాంతం రుణపడి ఉంటా. మన అశోక్ భాటియాకు జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే అశోక్ భాటియా గనక లేకపోతే ఇవాళ మనందరం కూడా వేరే వేరే వృత్తుల్లో ఉంటుంటే, అఫ్కోర్స్ నేను ఒక టీచర్ ఉంటుంటే, మీరు వేరే వేరే వృత్తులలో ఉంటుంటే, కానీ ఇంత మందికి సేవ చేసే భాగ్యం, ఇంత పుణ్యం సంపాదించుకునే ఒక గొప్ప మార్గం అనేది దొరికేది కాదు. ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అని అంటే ఈ ఫీల్డ్ లో నాకు స్కూల్లో పిల్లలతో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, ఇక్కడ ఐఎంసీలో కూడా ప్రతి ఒక్కరికి మనం ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. నా లక్ష్యం అయితే తెలుసు మీకు, 1,00,00,000 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటిల్ ది డై. కాబట్టి నేను ప్రతిరోజు కూడా అశోక్ భాటియా గారికి, అఖ్తర్ ఖాన్ సార్కి, మా తిరుపతి తాండ్రకు, మా చందు సార్కి నిరంతరం, అలాగే నా డౌన్ లైన్ నా ఫ్యామిలీకి కూడా నిరంతరం గ్రాటిట్యూడ్ ఉంటా. నేను చాలా విషయాల్లో చెప్తుంటా, చాలా సందర్భాల్లో చెప్తుంటా, నా డిగ్రీ ఇంటర్ మిత్రులు, నా పీజీ మిత్రులు కనుక లేకపోయి ఉంటే నేను ఈ విధంగా ఉండేవాడిని కాదు. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటా. వై? బికాస్ ఎందుకంటే నేను చాలా చాలా బిలో యావరేజ్ స్టూడెంట్, చాలా బిలో యావరేజ్ స్టూడెంట్. ఎంత బిలో అని అంటే లాస్ట్ బెంచ్, అంటే లాస్ట్ నుంచి 2వ 3వ స్థానం కదా, అలాంటి పర్సన్ నేను. నా సరౌండింగ్, నా మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్, డిగ్రీ, వాళ్ళందరి సహవాసం వల్ల నేను ఒక టీచర్ గా, ఈ విధంగా ఒక పర్సన్ అంటే సమాజంలో ఒక టీచర్ గా గుర్తింపు పొందింది. ఎందుకంటే వాళ్ళ సహవాసం నన్ను ఈ విధంగా చేసింది. కాబట్టి వాళ్ళకి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. సో మనము ఇక్కడ ఏం చేసేది లేదు, డబ్బులు పెట్టేది ఏం లేదు. మన మైండ్ ఎప్పుడు కూడా నిరంతరము మనం గ్రాటిట్యూడ్ తోటి ఉంటే, థ్యాంక్ఫుల్నెస్ తోటి ఉంటే, ఈ విశ్వం అనేది మనకు 10ంతలు అనేది ఇస్తుంది. సో స్టార్ట్ ఎ గ్రాటిట్యూడ్ జర్నల్. మీరు ప్రతిరోజు డే ఎండింగ్ అంటే 9 o'clock 10 o'clock మీరు పడుకునే ముందు మీకు ఎంతమంది ద్వారా మీరు హెల్ప్ పొందిండ్రు, వాళ్ళందరికీ ఒక గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్ చెప్పండి. కొంతమందికి మనం డైరెక్ట్ చెప్పకపోవచ్చు పరిస్థితుల వల్ల, కానీ ఒక టెక్స్ట్ మెసేజ్ థ్యాంక్ యూ అని పెడితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. ఇది మెల్లమెల్లగా మన జీవితంలో కనుక అలవాటు చేసుకుంటే ఎంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో ఒక్కసారి చూడండి. మనకు తెలియదు, కానీ మనం ఒక్కసారి దీన్ని అలవాటు కనుక తీసుకుంటే అద్భుతాలు చూస్తాం. సో ద రైపిల్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఇంతకు ముందే చెప్పినట్లు మన రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మన క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని ఏదైతే ఉందో అది రెట్టింపు అవుతుంది. మన బిజినెస్ గ్రోత్ అవుతుంది, మన సేల్స్ పెరుగుతాయి. మన డౌన్ లైన్ కూడా మనం చూపించే గ్రాటిట్యూడ్ తోటి నిరంతరం కూడా చేస్తే, సార్ కిందనే డౌన్ లైన్ ఉండాలి, వచ్చే జన్మ ఉంటే కూడా మళ్ళీ సార్ కిందనే డౌన్ లైన్ ఉండాలి, సార్ తోటి బాండింగ్ ఆ విధంగా ఉండాలి. మనము ఆ విధంగా గ్రాటిట్యూడ్ కనుక మన జీవితంలో నేర్చుకుంటే మన అందరం కూడా
అద్భుతాలు సాధించవచ్చు. మనం ఎప్పుడు పాజిటివ్నెస్ తోటి ఉంటాం, థ్యాంక్ఫుల్నెస్ చెప్తే. యాటిట్యూడ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ సక్సెస్. నేను ముందే చెప్పినట్టు మన సక్సెస్ ని ఎక్కడో ఒక చిన్న ఆ మెలిక ఆపుతుంది అని అంటే అది మనకు మన మైండ్ లో గ్రాటిట్యూడ్ అనేది లేకపోవడం. రెసిలియన్స్ రెసిలియన్స్ కు అద్భుతమైన ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రీసెంట్ గా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిండు. ఈవెన్ దో ఆయన పార్టీ కాదు, ఆయన కూడా గెలవలేదు. పడి లేవడం అంటాను చూడు, పడడం కాదు పడి లే. సార్ వాయిస్ అయినట్టుంది. సో మనందరం కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక మనందరికి కావాల్సిన ఎనర్జీ, శక్తి, గ్రాటిట్యూడ్, అది గనుక మనం అలవాటు చేసుకుంటే మన జీవితంలో సక్సెస్ కి లోటు అనేది ఉండదు. మనకు ఏదైతే కావాలో ప్రతి అది హృదయం లోపల ఈ కృతజ్ఞత భావం అనేది ఉంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ వస్తుంది. చాలా మంది హ్యాపీనెస్ పొందిన తర్వాత సంతోషం అనేది, సంతోషంగా ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పాలనుకుంటారు. కాదు, నువ్వు గ్రాటిట్యూడ్ భావన ఉంటేనే, నీ యాటిట్యూడ్ అనేది గ్రాటిట్యూడ్ భావనతో ఉంటేనే నీకు కావలసిన సంతోషం కావచ్చు, నీకు కావలసిన ఆనందం కావచ్చు, నీకు కావలసిన సక్సెస్ కావచ్చు, నీకు కావలసిన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రాటిట్యూడ్ భావన మైండ్ ఫుల్ గా నీ నరనరాల్లో కనుక ఉంచుకుంటే, నీ నరనరాల్లో నింపుకుంటే మనకు కావాల్సిన సక్సెస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, ఎవ్రీథింగ్ కూడా ఈ విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో మనందరం కూడా ఇంత గొప్ప శక్తి ఉన్న, ఇంత గొప్ప సీక్రెట్ ఉన్న, ఇంత పవర్ఫుల్ ఉన్న ఈ గ్రాటిట్యూడ్ ని లేవగానే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి నుంచి మనం నిద్రపోయే వరకు ఒక్కరోజు మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. ఈ రోజు నేను ఎంత మందికి థ్యాంక్స్ చెప్పాను ఒక్కసారి రాసుకోవడం స్టార్ట్ చేయను. ఎప్పుడు నిద్రపోయే ముందు. ఇన్ కేస్ చెప్పకపోతే అక్కడ రాసుకోండి. ఆటో ఆయనకు థ్యాంక్స్ చెప్పండి, నీ బండికి థ్యాంక్స్ చెప్పండి, నీ పెన్నుకు థ్యాంక్స్ చెప్పండి, నీ కాళ్ళు చేతులకు థ్యాంక్స్ చెప్పండి. ఈ విధంగా మెల్లమెల్లగా మన జీవితంలో ఈ గ్రాటిట్యూడ్ మన గురువులకు, తల్లిదండ్రులకు, భార్యకు, పిల్లలకు, అమ్మ నాన్నలకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం, గ్రాటిట్యూడ్ చెప్పడం అలవాటైతే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళడం ఏవైతే ఉందో, ఒక 10 స్టోర్లకు మనము స్టెప్స్ ఎక్కి సక్సెస్ ని చేరుకోవచ్చు. సునాయాసంగా లిఫ్ట్ ద్వారా చేరుకోవచ్చు. సో మీరు లిఫ్ట్ ద్వారా కనుక చేరుకోవాలనుకుంటే సక్సెస్ ని పెద్దగా కష్టపడకుండా మీ జీవితంలో గ్రాటిట్యూడ్ ని ఒక భాగంగా చేసుకోండి. గ్రాటిట్యూడ్ ని మీ నరనరాల్లో నింపుకోండి. మీరు అనుకునే సక్సెస్ అనేది మీ పాదాల చింత వాలకపోతే, మీ పాదాల చింత రాకపోతే అప్పుడు చెప్పండి నన్ను. థ్యాంక్ యూ సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా చాలా 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 ధన్యవాదాలు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ద్వారా మీరేం నేర్చుకున్నారో పక్కన పెడితే, ఈ సబ్జెక్ట్ చెప్పడం కోసము నేను నిన్నటి నుంచి ఒక 2-3 గంటలు బుక్స్ రిఫర్ చేయడం కానీ, వీడియో చూడడం కానీ, ఈ సబ్జెక్ట్ నేను చదివినా కొద్దీ, విన్నా కొద్దీ, అరే నాకు ఈ సబ్జెక్టు లేకపోవడం వల్లనే ఇంకా సక్సెస్ అనేది అనుకున్న స్థాయికి అనేది నేను కూడా వెళ్ళడం లేట్ అవుతుంది. ఈ గ్రాటిట్యూడ్ లో ఇంత పవర్ ఉందా, నేను తెలుసుకోలేకపోయానా,
అనేది నేను నేర్చుకున్న పర్సనల్ గా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. Healthy